మర్చిపోయిన లక్ష్మీదేవి ఆలయం. ఒకప్పటి గొప్పదనంతో అలరారిన లక్ష్మీదేవి ఆలయం కాల ప్రవాహంలో మరుగున పడింది. ఒకరోజు రాఘవ్ అనే పేద శిల్పి అడవిలో అడుగుపెట్టి ఈ ప్రాచీన ఆలయాన్ని కనుగొన్నాడు. ఆకలితో అలమటిస్తున్న అతడు భంగమైన లక్ష్మీదేవి విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని ఇలా ప్రార్థించాడు. ఓ అమ్మా, నేనెప్పుడూ విగ్రహాలు చెక్కుతూనే ఉన్నాను, కానీ నాకు ధనం లభించలేదు. నేను మిమ్మల్ని కోపగించుకున్నానా? అప్పుడే ఆలయం అంతా స్వర్ణ కాంతితో మెరిసిపోయింది. విగ్రహం కళ్ళు వెలుగులీనాయి. దేవి లక్ష్మి తన దివ్య రూపంలో ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా చెప్పింది, రాఘవా, నిజమైన సంపద నీ చేతుల్లోనే ఉంది. భక్తితో చెక్కు, ఐశ్వర్యం నీ వెంట వస్తుంది. మరో రోజు ఉదయం అతను కొత్త లక్ష్మీ విగ్రహాన్ని చెక్కుతుండగా అతని చొప్పటి బంగారంగా మారింది. అప్పటి వరకు వేరేలిపోయిన గ్రామం జీవంతో కళకళలాడింది. ఆలయం మరలా విరాజిల్లింది. రాఘవ్ పేరు దేవతా ఆశీర్వాదంతో ముద్రించబడింది. అప్పటి నుంచి భక్తితో సృజన